మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మీకు అతి ముఖ్యమైనది, ఇప్పటి వరకు చెప్పనిది, చాలా చాలా ప్రాచీనమైనది, చాలా శక్తివంతమైనది అయినటువంటి అభిజిత్ ముహూర్తం గురించి మీకు చక్కటి వివరణ ఇస్తున్నాను. అభిజిత్ ముహూర్తం అంటే తిరుగులేని ముహూర్తము, విజయవంతమైనటువంటి ముహూర్తము, ఏ దోషము లేనటువంటి ముహూర్తము అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి జాతకానికి అభిజిత్ ముహూర్తాలు మేము చెప్తాం. అంటే ఈ అభిజిత్ ముహూర్తాలు మీ యొక్క లగ్నం నుంచి 12 భావాలకు ఉంటాయి. ప్రతి భావానికి అభిజిత్ ముహూర్తం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా జనరల్ చార్ట్లో అభిజిత్ ముహూర్తం వస్తూ ఉంటుంది. ఆ అభిజిత్ ముహూర్తంలో పుట్టిన వాళ్ళు తర్వాత జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఆ అభిజిత్ ముహూర్తంలో ప్రారంభించినవి చక్కగా ఉంటాయని అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ అభిజిత్ ముహూర్తము సూర్యుని యొక్క స్థితిని బట్టి వస్తుంది. అంటే లగ్నమునకు 10వ ఇంట రవి ఉంటే అది అభిజిత్ ముహూర్తము. అదేవిధంగా తంత్రజ్యోతిష విధానంలో 12 భావాలకు మేము అభిజిత్ ముహూర్తాన్ని మార్కింగ్ చేస్తాం. ఈ అభిజిత్ ముహూర్తము ఇక తిరుగులేనటువంటిది. ఈ అభిజిత్ ముహూర్తంలోనే రావణాసుడిపైకి రాముడు యుద్ధానికి వెళ్ళినటువంటి సమయం అని కూడా చెబుతారు. అంటే విజయవంతమైనటువంటి అసాధ్యం కాని విషయాలను సాధించడానికి కూడా అభిజిత్ ముహూర్తాన్ని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అభిజిత్ ముహూర్తం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా తంత్రజ్యోతిష విధానంలో భాగంగా మీ జాతకంలో ప్రతి భావానికి అభిజిత్ ముహూర్తాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ అభిజిత్ ముహూర్తాన్ని ఉపయోగించుకుంటే జీవితంలో అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవచ్చు, సమస్త విజయాలను పొందొచ్చు. ఈ అభిజిత్ ముహూర్తము అంత శక్తివంతమైనది. ఉదాహరణకు మీకు అభిజిత్ ముహూర్తం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లగ్నం నుంచి 10వ స్థానం అభిజిత్ ముహూర్తంగా మేము తీసుకుంటాము, మీ యొక్క నక్షత్రాన్ని బట్టి, పాదాన్ని బట్టి. అలాగే ప్రతి భావానికి అలాగే తీసుకుంటాము. ఇక్కడ ఈ అభిజిత్ ముహూర్తంలో శివారాధన మీ సమస్త విజయాలకు మూలస్తంభంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ అభిజిత్ ముహూర్తంలో శివాలయంలో వెళ్ళి ఆదిత్య హృదయం చదవడం వల్ల మీకు తిరుగులేని ఫలితం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే మీ యొక్క 2వ భావానికి సంబంధించినటువంటి అభిజిత్ ముహూర్తాన్ని మా ద్వారా తెలుసుకొని మీరు శివారాధన చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి విజయాలను సాధిస్తూనే ఉంటారు. 2వ భావానికి మీకు అభిజిత్ ముహూర్తము నెలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రతి భావానికి కూడా మేము చెప్పే అభిజిత్ ముహూర్తము ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఉదాహరణకు వివాహం కాలేదు అనుకుంటే మీ యొక్క 7వ భావానికి అభిజిత్ ముహూర్తం తీసుకొని ఆ సమయంలో శివారాధన చేయడం వల్ల మీకు త్వరగా వివాహం అవుతుంది. అభిజిత్ ముహూర్తంలో 7వ భావానికి అభిజిత్ ముహూర్తంలో మీరు పెళ్లి చూపులకు వెళితే విజయవంతమయ్యేదానికి అవకాశం ఎక్కువ. మీకు పిల్లలు కలగలేదంటే 5వ భావానికి అభిజిత్ ముహూర్తం మా దగ్గర ఉంటుంది. సంతాన స్థానానికి అభిజిత్ ముహూర్తము. ఆ ముహూర్తంలో మీరు శివారాధన చేస్తూ వచ్చారంటే మీకు చక్కటి విజయవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు శివారాధన ఎందుకు చేయాలంటే ఈ అభిజిత్ ముహూర్తం సూర్య సిద్ధాంతం ప్రకారం పెట్టడం జరుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దేవత రుద్రుడు. రుద్రుడు అంటే సాక్షాత్ శివుడే. శివాలయంలో మీరు వెళ్ళి ఆదిత్య హృదయం చదివినా, శివుడికి మరే విధంగా మీరు ప్రార్థన చేసుకున్న అభిజిత్ ముహూర్తంలో మీకు తిరుగులేని విజయాలు. మీ శత్రునాశనం కావాలి, ఆరోగ్య విజయం కావాలి, అనారోగ్యాలు పోయి అప్పులు తీరాలంటే మీ యొక్క 6వ స్థానానికి సంబంధించినటువంటి అభిజిత్ ముహూర్తాన్ని మా ద్వారా తెలుసుకుని అప్పుడు శివారాధన చేయండి. చక్కగా మీకు ఫలితాలు వస్తాయి. మీ యొక్క వృత్తిలో అభివృద్ధి చెందాలంటే మీ 10వ స్థానానికి అభిజిత్ ముహూర్తం మా ద్వారా తెలుసుకోండి. ఆ ముహూర్తంలో శివారాధన చేస్తూ రండి. ఇక మీకు వృత్తిలో ఉన్న ఆటంకాలను తొలగుతాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలో లాభాలు కలగాలంటే మీ యొక్క లాభస్థానానికి అభిజిత్ ముహూర్తం మా ద్వారా తెలుసుకోండి. ఆ అభిజిత్ ముహూర్తంలో మీరు శివారాధన చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకా సృష్టి పాలకుడు ఆయన, ఆదిదేవుడు, మృత్యుంజయుడు, 3వ నేత్రాన్ని కలిగినటువంటి వాడు, దయామయుడు, బోలాశంకరుడు. అడిగింది లేదనకుండా ఇస్తాడు. ఆయన ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేసిన వాళ్ళు చరిత్రలో
విలన్లుగా మారిపోయారు. ఆయన ఇచ్చిన వరాలను వరాలుగా మార్చుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు చరిత్రలు నిలిచిపోయారు. మార్కండేయుడు, అగస్త్యుడు లాంటి వాళ్ళంతా గొప్ప వాళ్ళే. రావణుడు, తారకాసుడు లాంటి వాళ్ళంతా కూడా గొప్ప వాళ్ళే. కానీ ఆ వరాన్ని దుర్వినియోగం చేసినారు. ఆయనేమో ఇచ్చాడు అందరికీ. అలాగే మీకు నాకు అందరికీ ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వలేదంటూ లేదు. ఏదైనా వరాలు ఇవ్వడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. మిగిలిన దేవతలు ఆ విధంగా వరాలు ఇవ్వలేరు. దుర్వినియోగం చేసుకోవడం మన తప్పే, సద్వినియోగం చేసుకోవడం మన గొప్పే. కాబట్టి అభిజిత్ ముహూర్తంలో శివారాధన అనేది తిరుగులేని స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ప్రాచీన జ్యోతిష్య రహస్యము. ఈ జ్యోతిష విధానాన్ని, ఈ తంత్ర జ్యోతిష విధానంలో మీరు తెలుసుకుని ఆచరించుకోవడం వల్ల గొప్ప స్థాయికి వెళ్తారు. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే మీ యొక్క 3వ స్థానానికి అభిజిత్ ముహూర్తంలో శివారాధన చేయండి. మీకు మంచి వాహనం కొనుక్కోవాలంటే మీ యొక్క 4వ స్థానానికి అభిజిత్ ముహూర్తంలో వాహనం కొనుక్కోండి. మీకు దుస్సంఘటనలు ఆగాలంటే, ఆకస్మిక నష్టాలు, కష్టాలు, అవమానాలు, తీవ్రమైన అవమానాలు ఆగాలంటే మీ యొక్క 8వ స్థానానికి అభిజిత్ ముహూర్తంలో శివారాధన చేయండి. భోగభాగ్యాలు పెరగాలంటే, తండ్రికి అభివృద్ధి కావాలంటే, తండ్రికి మీ జాతకం ద్వారా ఏదైనా దోషం ఉండి, అంటే మీ పితృస్థానంలో రాహు ఉండి, రాహు ఉంటే తండ్రికి అరిష్టం, రాహు మాతృస్థానం అంటే తల్లికి అరిష్టం, రాహు పంచమం అంటే పిల్లలకి అరిష్టం. ఆ విధంగా ఉన్నప్పుడు తండ్రికి 9వ స్థానానికి అభిజిత్ ముహూర్తంలో మీరు శివారాధన చేయడం వల్ల మీ తండ్రికి మీరు రుణం తీర్చుకునే వాళ్ళు అవుతారు. మీకు నిద్ర సరిగ్గా లేదు, విదేశీ ప్రయాణాలు చేయాలంటే మీ యొక్క 12వ స్థానానికి 12వ రాశికి అభిజిత్ ముహూర్తంలో శివారాధన చెయ్యండి. మీకు మంచి ప్రజ్ఞ, బ్రహ్మజ్ఞానము, బుద్ధి సూక్ష్మత, సమయస్ఫూర్తి అనేవి కలగాలి అంటే మీకు మీ లగ్నానికే అభిజిత్ ముహూర్తంలో మీరు శివారాధన చేయండి. ప్రతి భావానికి అభిజిత్ ముహూర్తం ఉందని తెలియజేయడం జరిగింది. ఆ భావానికి గల అభిజిత్ ముహూర్తంలో మీరు శివారాధన చేయడం వల్ల మీకు తిరుగులేదు. శివుడు మాత్రమే, పరమేశ్వరుడు మాత్రమే భార్య పిల్లలతో సకుటుంబంగా ఉన్నటువంటి ఏకైక దేవుడు. శివ కుటుంబము, మన కుటుంబం బాగుండాలంటే శివ కుటుంబాన్ని పట్టుకోవాలి. అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, సమస్త సకలైశ్వర్యాలను ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆదిశక్తి అయిన పార్వతీదేవి, ఆదిదేవుడైన ఈశ్వరుడు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిజిత్ ముహూర్తంలో ఆరాధించడం వల్ల, ఈ అభిజిత్ ముహూర్తంలో మీకు వచ్చినటువంటి అభిజిత్ ముహూర్తంలో మరొక విషయం ముఖ్యమైనది ఆలోచించండి. ఆ సమయంలో డైలీ ఉన్నటువంటి చార్ట్లో, అంటే ప్రతిరోజు పంచాంగంలో మీకు వచ్చిన అభిజిత్ ముహూర్తంలో ఆ రోజు ఆ సమయంలో దుర్ముహూర్తము, వర్జము, రావుకాలము, యమగండము మరి ఇంకేదైనా ఉన్నా కానీ పని చెయ్యదు. అది మీ యొక్క బర్త్ చార్ట్కి అభిజిత్ ముహూర్తము. డైలీ చార్ట్లో ఒక అభిజిత్ ముహూర్తం వస్తుంది. మీ పుట్టుకతో మీకు ప్రతి రాశికి, ప్రతి భావానికి ఒక అభిజిత్ ముహూర్తం వస్తుంది. కాబట్టి దీన్ని తెలుసుకుని తంత్ర జ్యోతిష విధానం ద్వారా మీరు సమస్త విజయాలు పొందుతారని మేము తెలియజేస్తున్నాము. tantrajotishalayam.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు మీ జాతకాన్ని బుక్ చేసుకోవచ్చు. చక్కగా అఖండ దైవిక వస్తువులు కూడా అందులో మీకు లభిస్తాయి. అత్యంత తక్కువ ధరలకు, భారతదేశంలో ఎవరు ఇవ్వనంత తక్కువ ధరలకు, ఎవరు ఇవ్వలేని గొప్ప గొప్ప వస్తువులు సేకరించి మేము ఇస్తున్నాము. మా వద్ద తీసుకున్న వారి యొక్క శ్రేయస్సే మాకు సంతోషము, ఆదాయము అన్నీ. అంత తక్కువ ధరలకు ఎక్కడ దొరకవు. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి జ్యోతిష రహస్యాలు, నిగూఢమైనటువంటి విషయాలు, వాటి యొక్క ఫలితాలు, ప్రయోజనాలు, దైవానుగ్రహం మీకు కలగాలంటే మీరు tantrajotishalayam.com ద్వారా మీరు జాతకాన్ని బుక్ చేసుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందుతాను ఆశిస్తున్నాను. శుభం.